దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. సర్ ఆర్డన్ కాటన్ బ్యారేజీ చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి సారించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కోనసీమ జిల్లా పిచ్చుకులంక వద్ద కాటన్ బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ గేట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వర్మ, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్. ఏదైతే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి 117 గేట్లకి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. ముఖ్యంగా 10 గంటల ప్రాంతానికి ఉండవల్లి నుంచి బయలుదేరి 10:25కి వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకుంటారు. అటు తర్వాత ధవళేశ్వరం బ్యారేజీ పరిశీలన తర్వాత ఏదైతే గేట్ నెంబర్ 1 ఈ పనులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే 117 గేట్లకి సంబంధించి 150 కోట్ల రూపాయల్ని కూటమి ప్రభుత్వం కేటాయించింది. దానిలో భాగంగా అన్ని కూడా కొత్త గేట్లు మార్పు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే హైదరాబాద్కి చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఆ పనులకి శ్రీకారం అయితే చుట్టనున్నారు. ముఖ్యంగా గేట్ నెంబర్ 1 వద్ద ఈ శంకుస్థాపన కార్యక్రమం అన్నది జరగనుంది. దానికి సీఎం లాంఛనంగా అయితే ఈ కార్యక్రమాన్ని భావిస్తారు. 2 సంవత్సరాల నిడివిలో పూర్తిగా కూడా ఈ 175 గేట్లకు సంబంధించి 3.5 కిలోమీటర్ల మేర పొడుగున్నటువంటి బ్యారేజీకి సంబంధించి ఎప్పుడో 1852లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ఈ బ్యారేజీ 1970, 1984 మధ్య మాత్రమే పూర్తిగా కూడా ఈ గేట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టారు. అయితే అటు తర్వాత ఎప్పుడు కూడా ఈ మరమ్మతులకు నోచుకున్నటువంటి ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిగా కూడా అవసాన దశకి చేరుకున్న నేపథ్యంలో పూర్తిగా దాన్ని పునర్నిర్మించాలని ఈ కూటమి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ప్రస్తుతం దానికి 150 కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పనుల శ్రీకారానికి సీఎం మరి కొద్దిసేపట్లో రానున్నారు. 11:30కి ఈ కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఆ తర్వాత కోనసీమ జిల్లాకి పిచ్చుకులంక అయితే బయలుదేరి వెళ్తారు. అయితే దీనికి ప్రధానంగా 2014లో ఏదైతే 58 గేట్ల నిర్మాణం చేపట్టినటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం అటు తర్వాత ఎటువంటి మరమ్మతులకు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి నోచుకోలేదని చెప్పాలి. అప్పట్లో సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కేంద్ర జల సంఘం కూడా హైడ్రో మెకానికల్ నిపుణులు కూడా సూచించిన సర్వే పూర్తిగా కూడా దీనికి సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిగా నిర్జీవం అయిపోతుంది. గేట్లు అన్ని పోయాయి, పూర్తిగా రోలర్స్ కూడా అన్ని దెబ్బతినేసాయని అప్పట్లో నివేదిక కూడా తెప్పించారు. అయితే అప్పటి మాత్రం పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని పెడచేయని పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే 2015లోనే దీనికి సంబంధించి నివేదిక రూపొందించడం, అది పూర్తిగా కూడా ఈ ఏదైతే వారధికి సంబంధించి పూర్తిగా రోడ్డు కూడా పాడైపోయిన నేపథ్యంలో ఈ వారధనంతా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలి, ఆ గేట్లన్నింటినీ కూడా పాత గేట్లు స్థానే కొత్త గేట్లు ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, అటు తర్వాత ఈ నిధులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం ఈ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ పనులు నిర్విరామంగా కొనసాగితే ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో పాటు ఎడమకాలకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి ఎడమకాల ఆధునీకరణ కూడా ప్రస్తుతం ఈ పనుల్లో భాగంగానే చేపట్టనున్నారు. అయితే
మరికొద్ది సేపట్లో సీఎం అయితే ఈ ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. 10:25కి రామగిరి హెలిప్యాడ్కి వస్తారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి అక్కడ 11:05 నుంచి 11:25 లోపు ఈ శంకుస్థాపన, ఈ అభివృద్ధి పనులకు సంబంధించి శ్రీకారం చుట్టనున్నారు ఈ పనులకి. తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కోనసీమ జిల్లా వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ వర్మ. అనంతరం గోదావరి డెల్టా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 152.95 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 117 పాత గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కేంద్ర జలసంఘం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం కోనసీమ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకట్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే 11:45 గంటలకు పిచ్చుకలంక హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం అక్కడ సుమారు 6,000 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు, కోనసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా పంటలకు సంబంధించిన సమస్యలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా రానున్న ఏదైతే ఈ జూలై నెలాఖరికి కానీ ఆగస్టులో కానీ కోనసీమకు వరదల ముప్పు కొంచెం నేపథ్యంలో ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ రైతులకు ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో నదీ కోత, అదేవిధంగా గృహాల నిర్మాణం, రహదారుల నిర్మాణం, దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రధాన సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమలో ప్రస్తుతం ఏదైతే తొలకరి పంటకు సంబంధించి నీటి కొరత ఎత్తడి ఎక్కువగా ఉంది. ఈ అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏదైతే డెల్టా కాలువపై ప్రస్తుతం కొన్ని చోట్ల ఏదైతే ప్రహారకు సంబంధించి రోడ్లకు సంబంధించి డివైడర్ల వద్ద కూడా కాలువల వద్ద కూడా గోడల నిర్మాణం జరుగుతుంది. రక్షణ గోడలో ఆ నిర్మాణం వల్ల ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తొలకరి పంట కూడా ఆలస్యం అవుతుంది, రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం అయ్యేలాగా ఆ సమస్యలన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు తెలిపారు. దీంతో పాటు జిల్లాలో సాగునీటి పథకానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఏదైతే జల్ జీవన్ మిషన్ సంబంధించి ప్రాజెక్టుల పనులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రైతులతో సమావేశం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఏమిటి? ఇబ్బంది ఎదురుగా 2025 పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాగ్రత్త చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అయితే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈటీఆర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు, అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు తదితర పనులకు సంబంధించి ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టు పనులు నిశ్చితంగా పరిశీలించి అనంతరం పోలవరంలో అలాగే పోలవరం ప్రాజెక్టు అధికారులతోనూ అలాగే ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ద్వారా కూడా ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తూ ఇంజనీరింగ్ బృందంతో కూడా మాట్లాడతారు. తదనంతరం అయితే ఫోటో ఎగ్జిబిషన్ అలాగే దీనికి సంబంధించిన మ్యాప్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలించుతున్నారు. అనంతరం ఇంజనీరింగ్ బృందం మెగా ప్రతినిధులతో, అధికారులతో కూడా
సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 5:10 హెలికాప్టర్ లో బయలుదేరి అమరావతి వెళ్ళనున్నారు. అంటే ముఖ్యమంత్రి షెడ్యూల్ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5:10 వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లోనే షెడ్యూల్ ఉండే విధంగా అయితే ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.